హాయ్ అండి. నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'రజిత ఎక్స్‌ప్లోరర్'. ఈరోజు కేరళ స్టైల్ నాటుకోడి కూర చేద్దామని ఇలా నాటుకోడి తీసుకున్నాను. కేజీన్నర కోడి కట్ చేస్తే 900 గ్రాములొచ్చింది. నాటుకోడి ముక్కలను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. మనం చేసేది కేరళ స్టైల్ కర్రీ కాబట్టి మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. ముందుగా 12 ఎండుమిర్చి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టడం వల్ల మిక్సీలో పట్టేటప్పుడు ఎండుమిర్చి చాలా సాఫ్ట్‌గా పేస్ట్ అవుతాయి. ఈ కర్రీకి మనం విడిగా కారం వేయాల్సిన అవసరం లేదు. ఈ ఎండుమిర్చి కారమే సరిపోతుంది. తరువాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేనైతే గ్రౌండ్‌నట్ ఆయిల్ వేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీస్‌కి ఎప్పుడైనా గ్రౌండ్‌నట్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె గానీ వేస్తే బావుంటుంది. నూనె వేడెక్కాక జీడిపప్పు వేసుకొని దోరగా వేయించాలి. పెద్దవిగా కట్ చేసుకున్నటువంటి 2 ఉల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ దీనివల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. బాగా కలుపుకుంటూ 5 నిమిషాలు వేయించాలి. తరువాత కట్ చేసినటువంటి ఒక టమాటా వేసుకొని 3 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఈ విధంగా మొత్తం మగ్గిన తర్వాత స్టవ్ ఆపుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అదే మిక్సీలో కొబ్బరి ముక్కలు వేయాలి. ఇలా కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ మరింత బావుంటుంది. అలానే కొబ్బరి అనేది హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంకా అరగంట ముందు నానబెట్టిన ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 5 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నేను నూనె బదులు నెయ్యి వేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లేవర్ బాగా పడుతుంది అని. మీరు నూనె వాడితే నాటుకోడి కాబట్టి కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. కేరళ స్టైల్‌లో అయితే వాళ్ళు కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు. కానీ మనకి కోకోనట్ ఆయిల్ అంత అలవాటు లేదు కాబట్టి నేను నెయ్యి వేస్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఇందులో 3 యాలుక్కాయలు, కొంచెం స్టార్ ఫ్లవర్, కొద్దిగా లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, షాజీరా, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పసుపు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్‌ను వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్‌లో పెట్టుకొని వేయించాలి. 10 నిమిషాల తర్వాత నాటుకోడి ముక్కలను వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలానే కొద్దిగా నీళ్లు పోసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకొని మూత తీసి చూసారా ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత 1 ½ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కరివేపాకు ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ బావుంటుంది. అలానే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఉప్పు, కారం చూసుకోండి. మీకు ఏమైనా సరిపోకపోతే వేసుకోండి. నాకైతే ఉప్పు తగ్గింది. ఒక స్పూన్ వేసుకుంటున్నా. బాగా కలుపుకొని ఇది నాటుకోడి కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. మూత పెట్టుకొని ఒక అరగంటైనా ఉడకనివ్వాలి. అరగంట తర్వాత చూసారా ఎలా ఉడికింది? ఈ విధంగా నూనె బయటికి వచ్చి ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే. అంతే నోరూరించే కేరళ స్టైల్ నాటుకోడి కూర రెడీ. దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇలా మీరు కూడా కేరళ స్టైల్ నాటుకోడి ఒకసారి ట్రై చేసి చూడండి.
చాలా బావుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ మీ రజిత.